చూస్తున్నారు. విదేశాల్లో పోలీసుల ఓవర్ యాక్షన్ అండ్ వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అవి హద్దులు దాటి కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో పోలీసుల దాడిలో ఒక భారతీయ యువకుడు కూడా చనిపోయాడు. ప్రజెంట్ దానికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. సో ఆస్ట్రేలియాలో ఏదైతే విదేశాల్లో పోలీసుల ఓవర్ యాక్షన్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మొన్న అమెరికా, ఇవాళ ఆస్ట్రేలియా. అయితే భారతీయులపై కూడా పోలీసులు దుర్మార్గానికి పాల్పడుతున్నారు. అడ్లైడ్లో పోలీసుల దాడిలో ఒక ఇండియన్ చనిపోయాడు. ఆస్ట్రేలియాలో ఉన్న అడ్లైడ్లో నివసిస్తున్న గౌరవ్, అదేవిధంగా అతని భార్య అమృత పాల్, వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ క్రమంలో భార్యను గౌరవ్ పక్కకు నెట్టేశాడు. ఆ సీన్ ఆస్ట్రేలియన్ పాట్రోలింగ్ పోలీసులు కూడా గమనించారు. అయితే వెంటనే ఆస్ట్రేలియన్ పోలీస్ గౌరవ్ ఇంట్లోకి వెళ్లి మరి అతను బయటికి లాక్కొచ్చారు. అయితే గౌరవ్ తలను కారుకేసి కొట్టేశారు పోలీసులు. దీంతో కింద పడిపోయిన దీంతో వెంటనే అలా కొట్టగానే గౌరవ్, ఎవరైతే అమృత భర్త గౌరవ్ ఉన్నాడో అతను వెంటనే కింద పడిపోయాడు. అయితే అతని తలను నేలకేసి 9 నిమిషాల పాటు కాలితో తొక్కి పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో అతని తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో గౌరవ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. అయితే భర్తను కొట్టే క్రమంలో భార్య కొట్టొద్దు, అమృత ఎవరైతే ఉందో నా భర్తను కొట్టొద్దు అంటూ కూడా అడ్డుకుంది. అయినా కూడా పోలీసులు అమృత మాటలను కూడా వినిపించుకోలేదు. ఎంతో కర్కశంగా, ఆటవికంగా ప్రవర్తించారు ఆ ఆస్ట్రేలియన్ పోలీసులు. అయితే అరెస్ట్ చేయకుండా అక్కడే చాలాసేపు వరకు కూడా అతన్ని హింసించారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అంటూ కూడా అమృత బ్రతిమాలన కూడా పట్టించుకోలేదు. అయితే గాయపడిన గౌరవ్కు కూడా 2 వారాల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారు. మెడ, అదేవిధంగా మెదడు నరాలు దెబ్బతిని గౌరవ్ చనిపోయాడు. సో దీనిపై పోలీసుల తీరుపై కూడా ప్రజెంట్ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భార్యాభర్తల నడుమ చిన్న వాగ్వాదంపై ఆస్ట్రేలియన్ పోలీసులు స్పందించిన తీరు మితిమీరిందని చెప్పుకోవాలి. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన గౌరవ్, అదేవిధంగా అతని భార్య అమృతకి సంబంధించిన ఫొటోస్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ చోటు చేసుకుంది. అయితే ఆ గొడవ కాస్త వాగ్వాదంగా మారింది. అయితే గౌరవ్ తన వైఫ్ అయిన అమృతను నెట్టేశాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్న ఆస్ట్రేలియన్ పాట్రోలింగ్ పోలీసులు గమనించారు. అయితే వాళ్ళు గౌరవ్ ఇంటికి చేరుకొని అక్కడ గౌరవ్ను బయటికి లాక్కొచ్చి మరి అతని పైన దురుసుగా ప్రవర్తించారు. అతన్ని కొట్టి అతని తలను కారుకేసి కొట్టేశారు. ఆ తర్వాత అతన్ని భూమిపైన పడేసి కాలితో తన తలని 9 నిమిషాల పాటు అలానే అతన్ని రోడ్డుకి భూమిపైన కూడా అతన్ని పడేసి కూడా కాలితో తన తలని తొక్కేశారు. సో దీంతో గౌరవ్ మెదడు, అదేవిధంగా మెడ భాగం దగ్గర ఉన్న నరాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిని 2 వారాల పాటు గౌరవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయాడు. అయితే ఆస్ట్రేలియన్ పోలీసుల పనితీరుపై కూడా ఇప్పటికే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే పోలీసుల వాదన కాస్త భిన్నంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం తాము క్రూరంగా వ్యవహరించలేదని కూడా చెప్తున్నారు. అయినా ఈ ఉదంతాన్ని పోలీస్ కస్టడీ మరణంగా భావిస్తామని కూడా శుక్రవారం ఆస్ట్రేలియన్ పోలీస్ అధికారులు కూడా చెప్పారు. అయితే అప్పట్లో ఘటన తర్వాత సౌత్ ఆస్ట్రేలియన్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ కూడా మోకాలితో మెడపై అలా కాలు పెట్టి తొక్కడం అనేది ఆయన అంగీకరించారు కూడా. ఎస్, ఆ ఘటన జరిగిందంటూ కూడా ఆయన అంగీకరించారు. అయినా కానీ ఎవరైతే పోలీసులు అలా ప్రవర్తించారో వాళ్ళపైన ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటూ కూడా ఇప్పటికే అక్కడుండే భారతీయులు కూడా మండిపడుతున్నారు. సో మొత్తం మీద విదేశాల్లో పోలీసుల వాళ్ళు తీసుకునే చర్యలు కావచ్చు, చాలా దుర్మార్గంగా వాళ్ళు భారతీయులపై ప్రవర్తిస్తున్నారంటూ ఇప్పటికే చాలామంది భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది? గౌరవ్, అమృత్ పాల్ కౌర్ వీళ్ళిద్దరు దంపతులు అయితే అడిలైడ్లో నివసిస్తున్నారు. వారిద్దరికి పిల్లలున్నారు. అయితే జూన్ మొదటి వారంలో జరిగిన దారుణాన్ని భార్య మీడియాతో పంచుకుంది. మేమిద్దరము మా ఇంటి సమీపంలో నడుస్తున్నాం. నా భర్త కాస్త తాగి ఉన్నారు. మా మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆయన నన్ను దూరంగా నెట్టేయడాన్ని పాట్రోలింగ్ పోలీసులు చూశారు. వెంటనే ఒక పోలీస్ మా దగ్గరకు వచ్చాడు. వస్తూనే నా భర్తను పోలీస్ కారుకేసి గట్టిగా తన తలని
కార్ మీద అతని తలని గట్టిగా కొట్టాడు. అయితే తర్వాత కింద పడేసి తలను నేలకు గట్టిగా అదిమి పెట్టాడు. నా భార్యను హింసించడం లేదు అంటూ ఆయన మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. మేము కేవలం గట్టిగా మాట్లాడుకున్నామని దాన్ని వదిలే అంటూ కూడా అతను అరిచినా కూడా పట్టించుకోలేదు. మెడపై చాలాసేపు మోకాలితో అదిమి పట్టడంతో ఊపిరాడక గౌరవ్ చివరకు స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయారు. ఆయన అరెస్ట్ చేయబోగా బ్రతిమాలి హాస్పిటల్లో చేర్పించాం. కానీ మెడ అదేవిధంగా మెదడు భాగాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో గౌరవ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. స్పృహలోకి రావడం కష్టమని వైద్యులు కూడా చెప్పారు అంటూ కూడా ఆ గౌరవ్ భార్య అమృత చెప్పుకొచ్చింది. అయితే 2020 మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ల నల్లజాతి వ్యక్తిని కూడా సేమ్ ఇలానే నేలకేసి అదిమిపట్టి ఊపిరాడకుండా చేయడం తెలిసిందే. దాంతో ఆయన నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఐ కాంట్ బ్రీత్ అంటూ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కూడా ఇది వైరల్గా మారింది. సేమ్ అలాంటిదే మరో ఘటన కూడా చోటు చేసుకుంది. గౌరవ్ని కూడా దారుణంగా అక్కడ నా భార్యతో నేను గొడవ పడట్లేదు, నేను తనని హింసించలేదు అని గౌరవ్ మొత్తుకుంటున్నా కూడా అతని పైన దుర్మార్గంగా బిహేవ్ చేసి అతన్ని తలను కారుకేసి కొట్టి ఆ తర్వాత మోకాలితో తన తలపైన ప్రెజర్ పెట్టి మరి తొక్కి అలానే కాసేపు వరకు కూడా 9 నిమిషాల వరకు ఏకంగా 9 నిమిషాల వరకు కూడా అతనికి నరకాన్ని చూపించారు. ఇంతలో గౌరవ్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అయితే వెంటనే గౌరవ్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 వారాల వరకు కూడా గౌరవ్ కోలుకోలేదు, అతను కోమాలోనే ఉన్నాడు. ఆ తర్వాత మెడ ఇంకా మెదడు భాగంలో ఉన్న నరాలు దెబ్బతినడంతో గౌరవ్ చనిపోయినట్లు కూడా డాక్టర్లు ధృవీకరించారు. సో ఈ విధంగా ఇప్పటికే అనేక దేశాల్లో భారతీయులపైన అక్కడి పోలీసులు చాలా దారుణమైన తీరులో ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా వాళ్ళను హింసించడం, వాళ్ళపైన దాడికి దిగడం ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. రీసెంట్గా అమెరికాలో కూడా ఒక యువతిని ఒక పాట్రోలింగ్ కార్ ఇలానే ఢీకొట్టిన ఘటనలో ఆ యువతి భారత్కి చెందిన ఒక యువతి కూడా చనిపోయిన ఘటన మనందరికీ తెలిసిందే. అయితే సో ఇదిలా ఉండగా మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. గౌరవ్ ఇంకా అమృత వీళ్ళిద్దరు దంపతులు. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఆస్ట్రేలియన్ పోలీసులు కలగజేసుకొని గౌరవ్ మీద చేసిన దాడిలో గౌరవ్ చనిపోయాడు.